హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు కీర్తికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సాఫ్ట్ మృదువైన ఊతప్పం ఇన్స్టాంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎటువంటి పప్పులు నానబెట్టకుండా కేవలం బ్రెడ్తో చేసే ఈ ఊతప్పం చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూసేయండి ఇన్స్టాంట్ ఊతప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఎప్పుడైనా ఇంట్లో బ్రెడ్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఇన్స్టాంట్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి ఈ బ్రెడ్తో ఊతప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక 5-6 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. నేను ఇక్కడ బేకరీలో నుంచి తెచ్చిన బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు నార్మల్ బ్రెడ్ ప్యాకెట్లో ఉండే ఈ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ అరకప్పు బొంబాయి రవ్వ, దీన్ని సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఈ రవ్వ తీసుకొని ఒక 5 నిమిషాలు వాటర్లో నానబెట్టేసుకొని ఈ రవ్వని వాటర్ ఏమీ లేకుండా గట్టిగా వాటర్ పిండేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్లో మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి. మైదా వేయడం వల్ల మనకు ఊతప్పం క్రిస్పీగా వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే అరకప్పు వరకు పెరుగు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు వాటర్ పోసుకొని ఫైన్ బ్యాటర్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్ బ్యాటర్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, మీకు అర్థమైపోతుంది. లైట్గా మరీ జార్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు, అదేవిధంగా 2 నుంచి 3 పచ్చిమిర్చి అండ్ ఇందులోనే క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా చాప్ చేసుకున్న మీడియం సైజ్ టొమాటో ఒకటి, అదేవిధంగా మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మీరు క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల మనకు ఈ బ్రెడ్ ఊతప్పం హెల్దీగా కూడా ఉంటుంది. ఇన్స్టాంట్గా ఈ హెల్దీ ఊతప్పం ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రెడ్తో. ఇక ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా పిండిలో మిక్స్ అయ్యే విధంగా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఈ థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇక ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదైనా ఒక ప్యాన్ తీసేసుకొని ఇందులో ఒక గరిట పిండి వేసేసుకోవాలి. పిండి వేశాక మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా ఇలా లైట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఊతప్పం షేప్లో కొంచెం థిక్గానే ఉంటుంది ఈ ఊతప్పం, మరీ పల్చగా కాకుండా. ఇక ఇలా ఊతప్పం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఎడ్జెస్కి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకు ఊతప్పం ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఇక ఇప్పుడు క్యాప్ పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకొని మనకు ఎడ్జెస్ మొత్తం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్లిప్ చేసి ఇంకొక వైపు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఊతప్పంని వేరే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సేమ్ ప్రాసెస్లో మిగతా పిండితో కూడా ఇదే విధంగా ఊతప్పం చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ బ్రెడ్ ఊతప్పం డైరెక్ట్గా కూడా చాలా బాగుంటాయి, లేదా టొమాటో సాస్, పల్లి చట్నీ ఏ విధంగా అయినా చాలా బాగుంటాయి. ఈ సాఫ్ట్ ఊతప్పం మీరు ఇంట్లో బ్రెడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి, లేదా బ్రెడ్ తెచ్చుకొని మరీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఇన్స్టాంట్ ఊతప్పం. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.